హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈరోజు మీకు వేసవికాలం వచ్చేస్తుంది కదండి. మనం అందరం కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళది పేలడం, నెక్స్ట్ నల్లబడటం, ఎండలోకి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడ ట్యాన్ పట్టేస్తుందో ఏంటో అనుకుంటూ ఉంటాం, సెగ్గెట్లు వేస్తుంటాయి. అలా స్కిన్ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దానికోసమని ఇంట్లోనే రెమెడీ చేసుకునేలాగా నేను మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే రెమెడీ అనమాట అండి ఇది స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో దొరికే ఐటమ్సే, మెయిన్ చీప్ అండ్ బెస్ట్లో. మనం బయట ఈ కెమికల్స్ కలిసిన క్రీమ్స్ అవి ఇవి వాడే కన్నా ఇది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అందరికీ మంచిది. మనం బయట క్రీమ్స్ అవి కొంటాం అనుకోండి, వాటి రేట్లకి వాటికి ఎవరైతే కొనుక్కోగలుగుతారో వాళ్లే వాడగలుగుతాం, కానీ ఇంటిల్లిపాది వాడలేమండి. ఎందుకంటే అంతంత రేట్లు ఉంటున్నాయి. ఇప్పుడు అందరం భరించే స్థితిలో ఉండట్లేదు కనుక ఇది అనుకోండి, ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, మన ఇంటిల్లిపాదే వాడుకోవచ్చండి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 గ్లాసుడు పాలండి. అవి మీకు ప్యాకెట్ పాలు అవ్వచ్చు, పచ్చి పాలు అవ్వచ్చు, కాచిన పాలు అవ్వచ్చు, ఏ పాలైనా పర్వాలేదండి. 1 గ్లాసుడు పాలు కావాలండి. 3 కమలాఫలం తొక్కలు కావాలన్నమాట. పైన తీసేస్తాం కదా తొక్కలు, అవి కావాలన్నమాట అండి. 2 కానీ ఈ విటమిన్ టాబ్లెట్స్ కావాలండి. ఈ విటమిన్ టాబ్లెట్స్ కావాలి. 1 అర స్పూన్ పసుపు కావాలండి. 1 అర స్పూన్ పసుపు కావాలి. ఇవే కావాలండి వీటికి. ఇవి ఏం చేయాలంటే, ముందు స్టవ్ మీద పాలు ఈ తొక్కలో పెట్టేసి స్టవ్ అంటించుకోవాలండి. స్టవ్ అంటించి ఈ పాలల్లో ఈ తొక్కలు బాగా ఉడకాలన్నమాట అండి. బాగా ఉడకాలి. ఇలా నొక్కితే ఉడికిపోయినట్టుగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం కమలాఫలం తిన్న వెంటనే ఆ తొక్కల్ని ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇది క్రీమ్గా చేసుకోవాలండి. ఏవో ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, తినేసి తొక్కలు పక్కన పడేసి 1 రోజు 2 రోజులు అయిన తర్వాత క్రీమ్ చేద్దామంటే అందులో ఉన్న ఫ్రెష్నెస్ పోయి మనం గ్రైండ్ చేద్దామంటే గ్రైండర్ ఆకు, నెక్స్ట్ ఉడకడం కూడా సరిగ్గా ఉడకండి. దానివల్ల మీకు క్రీమ్గా రాదు. అందువల్ల ఎప్పుడైతే మనం తింటామో అప్పుడే ఆ తొక్కల్ని జాగ్రత్తగా పెట్టుకుని ఆ క్రీమ్ చేసేసుకున్నాం అనుకోండి, 2 or 4 అయినా సరే క్రీమ్ పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మీకు 15-20 రోజులైనా పాడవదు అనమాట. కొంచెం బయటకు తీసుకుని స్నానం చేసే 1 hour ముందు ఈ క్రీమ్ రాసేసుకుని మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి, తర్వాత మామూలుగా వేడి నీళ్ళతో కానీ చన్నీళ్ళతో కానీ స్నానం చేసేసి రాత్రి పడుకునేటప్పుడు కొంచెం రాసేసుకుని పడుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచేటికి ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ ట్యాన్ అది పట్టకుండా ఉంటుంది. మన ఎండలకు వెళ్ళినా కూడా ఏం అవ్వకుండా ఫ్రెష్ స్కిన్తో ఉంటాం అనమాట అండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఎందుకంటే అన్ని ఇంట్లో ఉండే ఐటమ్సే కదా. దీనివల్ల ఏమి కెమికల్స్ కూడా మనం ఏం కలపట్లేదు కనుక చాలా ఫ్రెష్గాను ఉంటుంది, బాగుంటుందండి. ఇది బాగా ఉడకాలన్నమాట అండి. ఉడికిన తర్వాత ఎలా ఉడుకుతుంది అన్నది నేను చూపిస్తాను మీకు, అప్పుడు చూడండి. ఎందుకంటే ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట అండి. ఇలా నొక్కితే ముక్క నొక్కి పడిపోవాలన్నమాట అండి. ఇలా కట్ అయిపోవాలి. ఇక చూడండి, ఇలా నొక్కితే ఇలా ముక్క విడిపోవాలన్నమాట. ఇలా విడిపోయిన తర్వాత ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత కొంచెం ఇప్పుడే 1 స్పూన్ 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని, పసుపు పడిన వాళ్ళు ఏమవ్వదు అనుకున్న వాళ్ళు వాడండి, లేదు మాకు పడదు అనుకున్న వాళ్ళు మానేయండి, స్కిప్ చేసేయండి. దాన్ని పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది చల్లారిపోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం చిన్న మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసేయాలన్నమాట అండి. మిక్సీ చేస్తే ఇలా ఫ్లఫీగా, ఇలా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. మనం మిక్సీ చేసేటప్పుడే 3 ఈ విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేయాలండి. చేసేస్తే ఇలా ఫ్లఫీగా, ఇలా స్మూత్గా, చాలా నురగలా వస్తుంది అనమాట. మనం ఇది ఏదైనా ఒక కంటైనర్లో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు పాడవదండి. మనం ఏదైనా స్పూన్తో తీసి బయట పెట్టుకుని అది రాసుకుంటూ ఉండాలి తప్ప మొత్తం బయట పెట్టేసి వదిలేసి మనకి ఇష్టమైనప్పుడు లోపల పెట్టుకుంటే పాడైపోతుంది. అలా కాకుండా మనం రాసుకోవడానికి ఎంత అయితే సరిపోతుందో అంత స్పూన్తో తీసుకుని బయట పెట్టుకుని మిగిలింది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అలా చేస్తే కనుక మీకు 1 month 1.5 month వరకు మీకు పాడవదు. ఈ కలర్ కూడా ఇలాగే వస్తుందండి. ఎందుకంటే కమలాఫలమే ఎల్లో కలర్లో ఉంటుంది. దానికి తోడు మనం కొంచెం లైట్గా పసుపు కూడా వేసాం కదా, ఈ కలర్ ఇలా వస్తుంది అనమాట. న్యాచురల్గా ఉంటుంది క్రీము. స్కిన్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అందరూ రాసుకోవచ్చు.
మనకి కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు, అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఏదైనా ఒకసారి చేసుకుంటే 1 మంత్ 1.5 మంత్ వస్తుంది కనుక ఈ లోపల మనకి కూడా దీని రిజల్ట్స్ ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది కనుక ఈ ఎండాకాలం బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను వాడుతున్నాను ఆల్రెడీ, చాలా బాగుంది. దీని మీద డార్క్ మచ్చలు కానీ మొహం మీద మొటిమలు కానీ అలాంటివి ఏమున్నా కూడా దీనివల్ల రికవర్ అయిపోతాం అనమాట. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.